జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. జిల్లా అధ్యక్షుల ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సంస్థాగత ఎన్నికలను పండగలా నిర్వహించేందుకు రెడీ అయ్యారు అధిష్టానం దూతలు. కరీంనగర్ జిల్లాలో తమ అనుచరులను అధ్యక్షులుగా చేసేందుకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తెర వెనుక తమదైన శైలిలో పనిచేస్తున్నారట మినిస్టర్స్. అయితే పేరుకు అబ్జర్వర్స్ వచ్చినా పెత్తనం మాత్రం మంత్రులదే నడుస్తుందట. చెంబులో ఉన్న నీళ్లు సంకులు పోయగానే తీర్థమైనట్టు పరిశీలకుల దృష్టి తాము బరిలో దింపిన వారిపై పడేలా పావులు కదుపుతున్నారట. ఎన్నికలతో పార్టీతో తమకు పట్టు నిలుపుకునేందుకు చేస్తున్న మంత్రుల ప్రయత్నాలు ఫలిస్తాయా? ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో సంస్థాగత ఎన్నికలు కాకపొట్టిస్తున్నాయి. పాత జిల్లా పరిధిలోని జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల డీసీసీ అధ్యక్ష పదవులకు జరుగుతున్న ఎన్నికలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే గతంలో లాగా డీసీసీ అధ్యక్షులను అధిష్టానం డిసైడ్ చేయకుండా నాయకుల నుంచి అప్లికేషన్లు తీసుకుని ఆయా నేతలపై క్యాడర్ అభిప్రాయాలు సేకరించి అధ్యక్షులను ప్రకటించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. భవిష్యత్తులో పార్టీ పదవులకు, ఎన్నికల్లో టికెట్లకు డీసీసీలే ప్రామాణికమని నిర్ణయించిన నేపథ్యంలో ఆ పదవులకు ఎక్కడా లేని గిరాకీ ఏర్పడింది. మంచి ప్రాధాన్యత ఉన్న పదవి కావడంతో దక్కించుకోవడం కోసం ఆయా జిల్లాల నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మరోవైపు జిల్లాకు చెందిన మంత్రులు కూడా తమకు నమ్మకమైన వారికి ఆ పదవి దక్కేలా చేసేందుకు సీరియస్ గానే ప్రయత్నాలు చేస్తున్నారట. మంత్రులు పట్టించుకోవడం ప్రారంభించాక సంస్థాగత ఎన్నికల పర్వం ఉత్కంఠభరితంగా మారింది. అయితే ఆయా జిల్లాల పరిధిలో భారీగా దరఖాస్తులు వచ్చినప్పటికీ ప్రధానంగా 2-3 మధ్య పోటీ నెలకొందట. పోటీలో ఉన్నవారు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 3 మంత్రుల్లో ఎవరో ఒకరి అండదండలు ఉన్నవారి. వాస్తవంగా అఖిల భారత కాంగ్రెస్ నిర్ణయించిన విధంగా కార్యకర్తల అభిప్రాయ సేకరణ ప్రకారం డీసీసీ ప్రెసిడెంట్లను నిర్ణయిస్తున్న నేపథ్యంలో క్యాడర్ ను సమీకరించుకుని తమ అనుచరుడికి పాజిటివ్ సమాచారం వచ్చేలా మంత్రులు ఫోన్లు చేస్తున్నారట. కొన్ని చోట్ల నేతలే స్వయంగా మండల స్థాయి నేతలను మంత్రులతో మాట్లాడించారట. దీంతో పార్టీ పరిశీలకులకు అభిప్రాయాలను చెప్పాల్సిన క్యాడర్ పరిస్థితి త్రిశంకు స్వర్గంగా మారిందట. నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అభిప్రాయ సేకరణ కాస్త బల ప్రదర్శనగా మారిందట. కరీంనగర్ లో అయితే తోపులాటకు దారితీయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ గలాట పక్కా ప్లాన్ తో జరిగిందని పార్టీ నేతలే బాహటంగా మాట్లాడుకుంటున్నారట. కరీంనగర్ డీసీసీ విషయానికి వస్తే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లాకు చెందిన 2 మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ల అనుచరుల మధ్య పోటీ నడుస్తుందట. మధ్యలో పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు ఎంట్రీ ఇవ్వడంతో రసవత్తరంగా మారిందట. పొన్నం అనుచరులు పద్మాకర్ రెడ్డి, అంజన్ కుమార్లు బరిలో ఉండగా ఒకరికి డీసీసీ, ఒకరికి నగర కాంగ్రెస్ పదవి దక్కేలా ప్రయత్నాలు సాగుతున్నాయట. మరోవైపు మంత్రి శ్రీధర్ బాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉండే సుడా చైర్మన్, నగర పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఈసారి డీసీసీ కోసం ప్రయత్నాలు సీరియస్ గానే చేస్తున్నారు. ఇక పోటీలో ఉన్న రాజేంద్రరావు గాంధీ భవన్ ఆశీస్సులు ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్నారట. అభిప్రాయ సేకరణ రోజు జరిగిన రసాబసా నేపథ్యంలో ఏం జరుగుతుందనేది ప్రస్తుతానికి అంతుపట్టడం లేదు. అయితే అనుచరుల కంటే 2 మంత్రులే ఒకంత పట్టు మీద ఉన్న తరుణంలో మధ్య మార్గంగా మేడిపల్లి సత్యం పేరు ఖరారవుతుందని ప్రచారము సాగుతుందట. సిరిసిల్ల డీసీసీ విషయానికి వస్తే ఇక్కడ నుంచి నిర్వాసిత గ్రామాల జాక్ లీడర్ కూస రవీందర్ మంత్రి పొన్నం అండతో బరిలోకి దిగగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సపోర్ట్ తో మరో నేత రంగంలో ఉన్నారట. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి మహేందర్ రెడ్డి కూడా బరిలో ఉండడంతో అటు మంత్రి పొన్నం మాట నెగ్గుతుందా, ఆది అనుచరులకు దక్కుతుందా, కేకే మహేందర్ రెడ్డిని అధ్యక్షుని చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే మహేందర్ రెడ్డికి వయోభారం, యాక్టివ్ గా లేకపోవడం, బీసీ వాదం ట్రెండింగ్ లో ఉన్న తరుణంలో పొన్నం ఆ దిశగా పావులు కదుపుతున్నారనే టాక్ ఉంది. సిరిసిల్ల జిల్లాకు ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా పెద్ద దిక్కుగా ఉన్న ఆది శ్రీనివాస్ ఎలా రెస్పాండ్ అవుతారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు జగిత్యాల విషయానికి వస్తే అక్కడ పోటీ పెద్దగా లేకపోవడం, మంత్రి శ్రీధర్ బాబు అండ ఉంటే చాలు అన్నట్టుగానే మారిందట పరిస్థితి. ఇప్పటికీ ఆయన అనుచరుడు కల్వకుంట్ల సుజిత్రావు బరిలో ఉండగా కోరుట్ల పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట. మరోవైపు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే డైరెక్ట్ గా తన అనుచరుడు నందయ్య పేరు ప్రకటించేశారు. ప్రస్తుత అధ్యక్షుడు మంత్రి అడ్లూరి కూడా తన ప్రధాన అనుచరుడు సంగనబట్ల దినేష్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. మంత్రి శ్రీధర్ బాబును కాదని అడ్లూరి అడుగువేయరని టాక్ ఉన్న నేపథ్యంలో జగిత్యాల డీసీసీ ఆయన చెప్పిన వారికి దక్కే అవకాశాలున్నాయి. పెద్దపల్లి డీసీసీకి సంబంధించి చిత్రమైన పరిస్థితి నెలకొందట. మిగతా జిల్లాలు తన అనుచరులకు సపోర్ట్ ఇస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబుపై ప్రచారం సాగుతున్న తరుణంలో సొంత జిల్లాలో మాత్రం అందరూ తన అనుచరులే బరిలో ఉండడం ఆయనకు కాస్త ఇబ్బందిగా మారిందట.
ఎవరిని కాదన్నా ఇబ్బంది తలెత్తే అవకాశాలున్నాయని భావిస్తున్న ఆయన ప్రస్తుత అధ్యక్షుడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వైపే మొగ్గు చూపుతున్నారట. ప్రస్తుతం ఉన్న వారికి తిరిగి రెన్యువల్ లేదని పార్టీ ప్రకటించినప్పటికీ ఆయన కేవలం 3 ఏళ్లే పదవిలో ఉన్నాడు కాబట్టి తిరిగి కొనసాగించాలని కోరుతున్నారట. ఇంతకాలం ఎవరికి వారి యమునా తీరే అన్నట్టుగా ఉన్న మంత్రులు సడన్ గా పార్టీ పదవుల భర్తీ విషయంలో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో అనేక సమస్యలు వచ్చినప్పుడు సమన్వయం చేయాల్సిన వారు సైలెంట్ గా ఉండడంతో పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్న ఉమ్మడి జిల్లాలో పెద్దగా ప్రభావం చూపలేదని కింది స్థాయి నేతలంటున్నారు. ఇప్పుడు క్యాడర్ నిర్ణయమే ఫైనల్ అని పార్టీ అధిష్టానం చెప్పినప్పటికీ జిల్లాపై మంత్రులు తమ పట్టును కొనసాగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేరకు సఫలీకృతమవుతాయో చూడాలి. ఏదో ఫార్మాలిటీకి అభిప్రాయ సేకరణ అన్నట్టుగా మారుతుందా, గతంలో లాగా లీడర్ మాట చెల్లుతుందా, క్యాడర్ మాటకు కూడా విలువ దక్కుతుందా అనేది డీసీసీ అధ్యక్షుల ఎన్నిక తేటతెల్లం చేస్తుందా వేచి చూడాలి.